వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే టమాటో చికెన్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 750 గ్రామ్స్ చికెన్ తీసుకోండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 లెమన్ జ్యూస్ వేసుకోవాలి. లెమన్ అనేది ఆప్షనల్ అండి. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోండి. చికెన్ మొత్తం మిక్స్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తరువాత కట్ చేసిన 2 టమాటో ముక్కల్ని వేసుకోండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి 3 నిమిషాలు టమాటో ముక్కల్ని మగ్గించుకోండి. టమాటో ముక్కలు కొద్దిగా మగ్గిన తరువాత తీసి పక్కకు పెట్టుకోండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉంటే కర్రీస్ బాగుంటాయి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. బ్లెండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోండి. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తరువాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న టమాటో పేస్ట్ని వేసుకోండి. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు టమాటోలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. టమాటో ఫ్రై అయిన తరువాత లవంగాలు, యాలక్కాయలు, చెక్కలు వేసుకోండి. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోండి. కట్ చేసిన 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోండి. కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోండి. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు చికెన్ని ఫ్రై చేసుకోండి. 5 నిమిషాల తరువాత చికెన్లో 250 ml వాటర్ పోసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని మరి ఒక 15 నిమిషాలు ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. 15 నిమిషాల తరువాత చికెన్ మొత్తం ఇలా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న టమాటో ముక్కల్ని వేసుకోండి. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటో చికెన్ రెడీ అయింది. బగారన్నంలోనూ చపాతీతోనూ తినడానికి చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.